నమస్తే. ప్రముఖ సీనియర్ బిజినెస్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. షేర్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ ఇవి అంటూ ఉంటారు కదా, చాలా మంది ఇన్వెస్ట్ చేస్తుంటారు కూడా. మరి ఇందులో ఈటీఎఫ్ బాగుంటుంది అని చెప్పేసి అయితే అన్నారు. మరి ఈ ఈటీఎఫ్ గురించి ఏంటి చెప్పండి. ఓకే, ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ అన్నా ఈటీఎఫ్లు అన్నా వీటిని నిఫ్టీ బీస్ అంటుంటారు. బీస్ బీడబ్ల్యూఎస్ నిఫ్టీ బీస్ అంటారు. ఈ ఈటీఎఫ్లు నిఫ్టీ బీస్లు పర్యాయ పదాలు అంతే తప్ప వేరే ఏం కాదు. మ్యూచువల్ ఫండ్స్లో ఇవన్నీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఒక విధంగా ఉంటాయి, ఈటీఎఫ్లు ఒక విధంగా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్లో అంటే జనరల్గా ఇన్వెస్ట్మెంట్, సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చాలామంది ఎక్కువ శాతం సేఫ్టీ చూస్తారు. ఎందుకోసం అంటే ఎప్పుడైనా కానీ షేర్ మార్కెట్ బాగా లాభాలు వస్తాయి, బాగా నష్టాలు వస్తాయి. ఈ బాగా లాభాలు అంటే అత్యధికంగా లాభాలు, అత్యధికంగా నష్టాలు, వస్తే లాభాలు లేకపోతే నష్టాలు, ఇవన్నీ లేకుండా ప్రిన్సిపల్ సేఫ్ ఉంచుకొని ఒక క్రమ పద్ధతిలో మనకి ఇన్కమ్ కావాలి అనుకునే వాళ్ళంతా కూడా ఈ ఈటీఎఫ్లలో ఉంటారు. ఈటీఎఫ్ అంటే ఏంటిదంటే సింపుల్గా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటారు వీటిని. వీటిలోనే నిఫ్టీ బీస్, గోల్డ్ బీస్ అని ఉంటాయి. నిఫ్టీ బీస్ అంటే నిఫ్టీని 50 కంపెనీలు ఏవైతే ఉంటాయో నిఫ్టీలో 50 ఇండివిజువల్ కొనకుండా ఒకటేసారి మొత్తాన్ని కొనుక్కునేదాన్ని ఈటీఎఫ్ కిందకి అనటం జరుగుతుంది. ఈ ఈటీఎఫ్లో ఒకటే కాదు చాలా ఉంటాయి. ఎలా అంటే ఉదాహరణకి మీరు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఏం చేయాలంటే పెన్ను, నోట్బుక్ దగ్గర పెట్టుకోవాలి, లేదు సిస్టమ్ దగ్గర పెట్టుకొని, ల్యాప్టాప్ దగ్గర ఉంటే ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ ఓపెన్ చేసుకొని moneycontrol.com అని ఒక యాప్ ఉంటుంది. యాప్ కానీ లేదు వెబ్సైట్ కానీ, ఈ moneycontrol.com వెబ్సైట్లోకి వెళ్ళి ఒక మనీ కంట్రోలే కాదు అన్ని వెబ్సైట్లు ఉంటాయి, కానీ జనరల్గా వాడుకలో ఎక్కువ ఉన్నటువంటిది మనీ కంట్రోల్. కాబట్టి మనీ కంట్రోల్లో చూడమని చెప్తున్నాము. మిగిలిన కూడా చూడొచ్చు మీరు, మీకేం ఇబ్బంది లేదు. moneycontrol.com ఓపెన్ చేసిన తర్వాత టైటిల్స్, సబ్ టైటిల్స్ ఉంటాయి. అక్కడ మ్యూచువల్ ఫండ్స్ అని వర్డ్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే అక్కడ కింద మళ్ళీ సబ్ టైటిల్లోనే ఈటీఎఫ్ అని ఒక వర్డ్ ఉంటుంది. ఈటీఎఫ్ క్లిక్ చేయాలి. ఈటీఎఫ్ క్లిక్ చేస్తే లిస్ట్ వస్తుంది. ఈ లిస్ట్ ఏదైతే ఈటీఎఫ్ లిస్ట్ వచ్చిందో సెక్టార్ వైజ్ ఈటీఎఫ్లు ఉంటాయి. సెక్టార్ వైజ్ అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ బాగుందనుకోండి, రియల్ ఎస్టేట్ ఈటీఎఫ్. ఫార్మా ఈటీఎఫ్ అంటే ఫార్మా షేర్లు ఏవైతే ఉంటాయో ఒక 15-20 ఉంటాయి ఫార్మా సెక్టార్లో. అంటే టాప్ అంటే డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ అని, సన్ ఫార్మా, సిప్లా, లూపిన్, లారస్ ల్యాబ్, దివిస్ ల్యాబ్, ఇట్లా ఫార్మా కంపెనీలు టాప్ ఏవైతే ఉన్నాయో అలా. బ్యాంకింగ్ సెక్టార్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, ఇట్లా బ్యాంకింగ్ సెక్టార్, ఇట్లా టాప్ ఉంటాయి. లిస్ట్ ఉంటుంది అందులో. మనం ఏం చేయాలి, ఏ సెక్టార్ బాగుంటుంది, ఏ సెక్టార్ మంచిగా ఉంటుంది, దేనికి బాగుంటుంది అని మనం కనుక కొంచెం కామన్గా ఆలోచించి ఆ సెక్టార్, ఉదాహరణకి ఇప్పుడు లాస్ట్ ఒక 6 months 1 year నుంచి పబ్లిక్ సెక్టారు బాగా మూవ్ అయినాయి అనమాట. 100, 300, 500, 1000% కూడా వచ్చినాయి వితిన్ 1 year లోపల. ఏది పబ్లిక్ సెక్టారు స్క్రిప్ట్స్, షేర్లు. ఈ పబ్లిక్ సెక్టార్ ఫండ్ కూడా బాగా పెరగటం జరిగింది. ఇక మనం ఏం చేయాలి, ఏ సెక్టార్ బాగుంటుందో చూసుకొని ఆ సెక్టార్ ఈటీఎఫ్ని సెలెక్ట్ చేసుకొని ఆ సెక్టార్ ఈటీఎఫ్ని బై చేయాలి. చేస్తే అది ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ కిందకి వస్తుంది. అయితే సపోజ్ ఇప్పుడు మనము పబ్లిక్ సెక్టార్ ఈటీఎఫ్ కొనుక్కున్నాం, ఆ సెక్టార్లో ఆ కంపెనీలు పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాయి కదా, ఆ ఈటీఎఫ్ పెరగటం మొదలు పెడుతుంది. సపోజ్ ఇప్పుడు మీరు ఫార్మా సెక్టార్ కొన్నారు, ఫార్మా సెక్టార్లో ఈటీఎఫ్ తీసుకున్నారు. సపోజ్ ఫార్మా సెక్టార్ కాకుండా రియల్ ఎస్టేట్ సెక్టార్ పెరుగుతుంది షేర్లు, ఈ ఫార్మా సెక్టార్ పెరగదు. నేను ఈటీఎఫ్ కొనుక్కున్నా, నా ఫార్మా ఈటీఎఫ్ పెరగలేదు, పబ్లిక్ సెక్టార్ ఈటీఎఫ్ పెరిగింది అంటే కాదు. అంటే ఆ సెక్టార్ బెనిఫిట్ అయినప్పుడు ఆ సెక్టార్లో ఉన్నటువంటి స్క్రిప్ట్స్, ఆ షేర్లు, ఆ కంపెనీలు ఎప్పుడైతే పెరగటం మొదలు పెడుతుందో ఆ ఈటీఎఫ్ కూడా పెరుగుతుంది. సింపుల్ ఏం లేదు. ఈటీఎఫ్ అంటే ఇప్పుడు ఇండివిజువల్గా కొనకుండా గ్రూపుని కొనుక్కునే దాన్ని ఈటీఎఫ్ అంటాం. ఉదాహరణకి ఇప్పుడు చేసుకోవచ్చు సింపుల్గా. ఎప్పుడైనా ఏం లేదు, ఎప్పుడైనా ఎంటర్ అవ్వచ్చు, ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వచ్చు, ఎప్పుడైనా సెల్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా బై చేయొచ్చు, ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా స్విచ్ ఓవర్ అవ్వచ్చు, ఎప్పుడైనా క్లోజ్ చేసుకొని రిడీమ్ చేసుకోవచ్చు. అంటే అమ్మేసుకొని పైసలు చేసుకోవటం. అన్ని కూడా అంతే. ఈటీఎఫ్ బెనిఫిట్స్ ఇదే. ఆ సెక్టారు మీరు కొన్నటువంటి సెక్టారు
పెరగటం మొదలు పెడితే నీకు లాభం వస్తుంది. షేర్ కొనుక్కున్నట్టే, ఒక షేర్ కొన్నారు పెరిగింది లాభం, షేర్ కొన్నారు షేర్ రేట్ తగ్గింది లాసు. అయితే షేర్ పెరిగింది తగ్గింది అనడానికి ఎక్కడ మూలం? ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాసు, బ్యాలెన్స్ షీటు, కంపెనీ యొక్క గ్రోత్, కంపెనీ సేల్స్, కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్, కంపెనీ టర్న్ ఓవర్, కంపెనీ ఆర్డర్స్, దాన్ని బట్టి ఆ షేర్ ప్రైస్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఈ షేర్ ప్రైస్ మీద ఎఫెక్ట్ ఉండటానికి ఏవైతే రీజన్స్ ఉన్నాయో, అంటే సేల్స్ పడిపోయింది, ఖర్చులు పెరిగిపోయినాయి, ప్రాఫిట్ తగ్గింది, ఆటోమేటిక్ షేర్ ప్రైస్ కూడా తగ్గిపోతుంది. మనం ఏం చూడాలిగా? ఇప్పుడు ఇండివిజువల్గా షేర్ కొనుక్కుంటే లాభం రావచ్చు, నష్టం రావచ్చు. కానీ ఈటీఎఫ్ కొంటే ఆ సెక్టార్లో ఏ షేర్ పెరిగినా ఎంత పెరిగినా ఈటీఎఫ్ మాత్రం పైకి వెళ్తుంది. అంటే అన్ని షేర్లు పడవు కదా, అన్ని షేర్లు పెరగవు. కానీ పెరిగిన షేర్లు ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఆ ఈటీఎఫ్ గ్రాఫ్ ఏమవుతుంది? పెరగడం మొదలు పెడుతుంది. ఇక మనం ఏం చూడాలి? ఈ ఈటీఎఫ్లో కూడా ఎలా సెలెక్షన్ చేసుకోవాలి అంటే ఏ సెక్టారు, ఏ కంపెనీలు, ఇప్పుడు గవర్నమెంట్ సబ్సిడీలు ఇస్తుంది, గవర్నమెంట్ వాటికి ఏదైనా ప్రాజెక్టులు కానీ ఏవైతే ఆర్డర్స్ వస్తున్నాయని అన్నారు అనుకోండి, అంటే పబ్లిక్ సెక్టార్ కంపెనీలు, గవర్నమెంట్ కంపెనీలు పెరుగుతున్నాయి అనుకుంటే ఏం చేయాలి? పబ్లిక్ సెక్టార్ ఈటీఎఫ్ కొనుక్కోవాలి. ఇప్పుడు ఉదాహరణకి మనం ఇప్పుడు ఫిబ్రవరిలో ఉన్నాం ఈ ఎపిసోడ్ చేసే టైంకి. ఈ ఫిబ్రవరిలో ఉంటే రాబోయేది ఏంటిది? సమ్మర్ సీజన్, ఎండాకాలం, మార్చి ఏప్రిల్ మే. ఈ మార్చి ఏప్రిల్ మే జూన్లో ఏం జరుగుద్ది అంటే కన్స్ట్రక్షన్స్ ఎక్కువ జరుగుతాయి. ఈ కన్స్ట్రక్షన్స్ ఎక్కువ జరిగినప్పుడు ఏమవుతుంది? ఫ్లాట్లు, అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ హౌస్లు అవన్నీ కూడా ఎక్కువ, అంటే కన్స్ట్రక్షన్స్ ఎక్కువ జరుగుతున్నాయి. అంటే ఆ సెక్టార్కు సంబంధించినటువంటి సిమెంట్ కంపెనీలు, స్టీల్ కంపెనీలు, ఏవైతే ఇసుక, కంకర, కన్స్ట్రక్షన్కి యూజ్ అయితే రైట్, ఆ కంపెనీలన్నీ కూడా ఏమవుతుంది? ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి. కన్స్ట్రక్షన్స్ ఎప్పుడు జరుగుతున్నప్పుడు ఆ రా మెటీరియల్ సంబంధించిన కంపెనీలు ఆర్డర్స్ ఎక్కువ వస్తాయి, ఆ కంపెనీలో సేల్స్ పెరుగుతుంది. రైట్, సేల్స్ పెరిగినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా షేర్ ప్రైస్ పెరుగుతుంది. సపోజు ఏప్రిల్ మే జూన్ ఫస్ట్ క్వార్టర్ కన్స్ట్రక్షన్ కంపెనీలు, సిమెంట్, స్టీల్, వీటికి సపోజ్ జూలై ఆగస్టు సెప్టెంబర్ సెకండ్ క్వార్టర్కి వెళ్తాం. ఈ సెకండ్ క్వార్టర్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? వర్షాలు వస్తుంటాయి. ఈ వర్షాలు వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్స్ ఆగిపోతాయి, అంటే పెద్దగా సేల్స్ ఉండవు. అందుకనే ఈ సమ్మర్లో సిమెంట్ కంపెనీలు, స్టీల్ కంపెనీలు రేట్లు పెంచుతారు. ఈ వర్షాకాలం వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళు రేట్లు తగ్గిస్తారు. ఏది? సిమెంట్ కంపెనీలు, స్టీల్ కంపెనీలు. ఎందుకంటే డిమాండ్ ఉండదు, సప్లై ఉంటుంది, ప్రొడక్షన్ ఉంటుంది, కానీ డిమాండ్ ఉండదు. మరి ఈ వర్షాకాలం వచ్చేటప్పటికి ఏం జరుగుద్ది? ఫార్మా కంపెనీలు పెరుగుతాయి. ఎప్పుడైతే వర్షాలు బాగా పడతాయో జలుబులు, పడిశాలు, ఈ సీనియర్ సిటిజన్లు, చిన్న పిల్లలకి రైట్ డ్రై వెట్టు, అంటే వెట్టు ఉంటుంది, ఈ ముసుర్లు, దోమలు, వాటితోటి ఏమవుతుంది? జబ్బులు ఎక్కువ వస్తాయి, జలుబులు, పడిశాలు జ్వరం. అప్పుడు ఏమైతే ఫార్మా కంపెనీలు పెరుగుతాయి. మనం ఏం చేయాలిగా? ఫార్మా ఈటీఎఫ్లు కొనుక్కోవాలి. ఎప్పుడు? వర్షాకాలంలో. ఇప్పుడు మళ్ళీ చలికాలం వచ్చింది, సీజన్ వైజ్గా కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఇంటీరియర్ ఉంది, ఇల్లు కట్టిండు, ఇప్పుడు కన్స్ట్రక్షన్ లేదు, అయిపోయింది కదా, ఇక ఇంటీరియర్ డిజైన్ ఉంటుంది. ఇక అంటే లోపల పెయింట్లు అనుకో, ఫ్యాన్లు అనుకో, లైటింగ్ అనుకోండి, వైరింగ్ అనుకోండి, ఇవన్నీ ఇంటర్నల్ వర్క్స్ నడుస్తుంటాయి అపార్ట్మెంట్ కానీ కన్స్ట్రక్షన్ జరిగిన వాటికి. ఆ సెక్టార్లు ఏవైతున్నాయో అవి మూవ్మెంట్ అవుతాయి. ఇలా మన పని ఏంది? ఫార్మా సెక్టారు, రియల్ ఎస్టేటు, ఎడ్యుకేషను. ఇప్పుడు ఉదాహరణకి ఈ మధ్యకాలంలో ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ అంటే ఏంది? ఫ్లైట్స్. ఇప్పుడు అయోధ్య నుంచి, రామ మందిరం నుంచి విపరీతంగా ఎయిర్పోర్ట్లు కూడా బస్ స్టాండ్లు ఉన్నట్టు ఉంటున్నాయి అనమాట. అంటే ఏంది? ఆ తీరుగా ఖర్చు పెట్టి వీళ్ళు ఫ్లైట్లు ఎక్కిపోతారు. అంటే ఏంది? ఫ్లైట్కి సంబంధించిన ఏవైతున్నాయో అవి కూడా ఉంటాయి, అవి చూసుకొని ఆ ఈటీఎఫ్లు. ఇప్పుడు రైల్వేలు ఉన్నాయి, రైల్వేలకు సంబంధించిన ఈటీఎఫ్లు, లేదు గవర్నమెంట్ కంపెనీలు, వాటికి సంబంధించిన ఈటీఎఫ్లు, రియల్ ఎస్టేటు, ఫార్మాలు, ఎడ్యుకేషను, ఆటో సెక్టారు, ఇలా ఒక్కొక్క సెక్టార్ అట్లా 83 సెక్టార్లు ఉంటాయి. మనం అందులో సెలెక్ట్ చేసుకొని కొన్ని సెక్టార్లు ఒక 20-25 సెక్టార్స్ మంచి ఏరుకొని ఆ ఈటీఎఫ్లు వేయటం సేఫ్. సిచ్యువేషన్ తగ్గట్టుగా, సేల్స్ తగ్గట్టుగా చేంజ్ చేసుకోవాలి. ఇక మనం రిటర్న్స్ చూసుకొని చేయొచ్చు, అదొకటి. ఇక రెండోది ఇదంతా కూడా ఓకే, ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ ఇంకా వేరే దాని మీద డిస్కస్ చేద్దాము. ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. కంటెంట్ కూడా అలా మీకు ఒక మెసేజ్ పెట్టండి, పెడితే నేను వీలు చూసుకొని మీకు డౌట్స్ క్లారిఫై చేయడానికి వీలవుతుంది. ఓకే సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
మరి ఈ ఈటీఎఫ్ గురించి అయితే అందరికీ ఆల్మోస్ట్ అర్థమైపోయే ఉంటుంది. మరి మీకు ఇంకా ఈటీఎఫ్ దాని గురించి ఇన్వెస్ట్ చేయడానికి ఏమైనా అడ్వైజెస్ ఏమైనా కావాలంటే మాత్రం ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర సలహా తీసుకొని మీరు ఇన్వెస్ట్ చేయండి. ఓకే సార్, ధన్యవాదాలు.